హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ కేవలం 99 రూపీస్కే మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. 2 months వ్యాలిడిటీ. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో టీజీ అకాడమీ యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక టెస్ట్ ఫ్రీగా రాయండి. మీకు నచ్చితేనే పూర్తిగా టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇవే కాకుండా కరెంట్ అఫైర్స్, గ్రామ వార్డు సచివాలయం కోర్సు, అలాగే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ చూసి నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 దరఖాస్తులకు సంబంధించి సాంకేతిక సమస్యలు అయితే వస్తున్నాయి. చాలా రోజులుగా అప్లై మనకు అవ్వలేదు. సో ఈ 4-5 days నుండి మనకు అప్లై అయితే అవుతోంది, కానీ టెక్నికల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. మనకు అప్లై చేసుకోవడానికి రేపు చివరి తేదీ, కానీ చాలామంది అభ్యర్థులు ఇంకా అప్లై అయితే చేయలేదు. సో దానికి సంబంధించిన సమాచారం రావడం జరిగింది. ఏబిపిఎస్సి జారీ చేసిన గ్రూప్ 1-2 నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు అయితే తలెత్తున్నాయని చెప్పి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు వెబ్సైట్ తెరుచుకోవడం లేదని, మరికొన్నిసార్లు అడిగిన వివరాలను ఒక్కటిగా నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. దీంతో వివరాల నమోదు మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పి వాపోతున్నారు. ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ అయితే జామ్ అవుతోంది. గ్రూప్ 2 దరఖాస్తులు స్వీకరణకు అతి త్వరలో గడువు ముగియనున్న నేపథ్యంలో సాంకేతిక నేపథ్యాలు ఏదైతే మనకు తొలగించాలని చెప్పి ఏబిపిఎస్సికి విజ్ఞప్తి చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్తో పాటు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించే సదుపాయాన్ని సైతం కల్పించాలని చెప్పి కోరుతున్నారు. సో అతి త్వరలో కాదు, రేపు చివరి తేదీ మనకు జనవరి 10వ తేదీ వరకు మాత్రమే సమయం అయితే ఉంది. సో ఈ సమయాన్ని అయితే ఖచ్చితంగా పొడిగించాలి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇంకా అయితే అప్లై అయితే చేసుకోలేదు. ఇప్పటికీ కూడా సైట్లో అప్లై చేస్తుంటే మనకు అప్లై చేసే టైంలో సడన్గా బ్యాక్ చేయడము, పేమెంట్ ఫెయిల్యూర్ రావడము, ఇలాంటి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. సో అవన్నీ ఇష్యూ రిజాల్వ్ చేయాలి. దాంతోపాటు ఇంటర్నెట్ ఏదైతే మనకు నెట్ బ్యాంకింగ్తో పాటు యూపీఐకి సంబంధించి ఫీజు పే చేసేటట్టు ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ తరపున మేము కూడా అడుగుతున్నాము. సో వెంటనే ఏపీఎస్సి దీనికి సంబంధించి స్పందించి ఏదైనా ఈ 1 వారం 10 రోజులు మళ్ళీ గడువు పొడిగిస్తే చాలామంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకోలేదు, ఇంకా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు రేపు ఖచ్చితంగా సర్వర్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. చాలామంది అప్లై చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా పొడిగిస్తారు. దానికి సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే టీజీ అకాడమీ యాప్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.